ఎప్పట్లోగా నివేదిక వస్తుంది. నివేదిక వచ్చిన తర్వాతనైనా మెజారిటీ ఉండాల్సిందే. అట్లాగూ మెజారిటీ లేదు. సో ఏ రకంగా వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు, ఎప్పట్లోగా చేద్దాం అనుకుంటున్నారు? ఇకే ఏదైతే జమిలీ ఎన్నికలకు సంబంధించి 2 బిల్లులను ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని జేపీసీకి కూడా పంపబోతున్నారు. అయితే జేపీసీకి పంపినట్టుగా ఇంకా అధికారికంగా ప్రకటించబడినప్పటికీ జేపీసీకి పంపబోతున్నారు. అయితే జేపీసీకి ఎంత సమయం ఇస్తారు, ఆ జేపీసీ ఎప్పటిలోగా నివేదిక ఇస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ వచ్చే బడ్జెట్ సమావేశాలు ఏవైతున్నాయో వాటిల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. కానీ మరి ఈ బిల్లు ఏ విధంగా పాస్ అవుతుంది? ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కదా, రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అది పార్లమెంట్లో 2/3 మెజార్టీ అవసరమని కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మరో కిటుకు కూడా ఉందని చెప్పచ్చు. అదేంటంటే రాజ్యాంగ సవరణలో అన్నీ కూడా 2/3 మెజార్టీ అవసరం లేదు. రాజ్యాంగ సవరణలు ఏవైనా సరే రాజ్యాంగానికి సవరణలు చేసినప్పుడు కొన్ని సవరణలు సింపుల్ మెజార్టీతో కూడా చేసే అవకాశం ఉంది. అంటే 3 రకాలుగా, అంటే ఒక రాజ్యాంగ సవరణ చేయాలంటే రాజ్యాంగ సవరణలకి మెజార్టీ 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి సింపుల్ మెజార్టీ తీసుకోవచ్చు, ఇంకోటి 2/3 మెజార్టీ తీసుకోవచ్చు, ఇంకోటి 2/3 మెజార్టీతో పాటు 50% రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో సింపుల్ మెజార్టీ అనేది ఎక్కడ అవసరం అన్నది చూస్తే మనం చూస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు, అది కూడా రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లే. కానీ అది సింపుల్ మెజార్టీతోనే లోక్సభలో రాజ్యసభలో ఆమోదం జరిగింది. ఎందుకు అలా జరిగింది? ఎప్పుడు సింపుల్ మెజార్టీ తీసుకుంటారంటే రాజ్యాంగ ప్రాథమిక సూత్రాల్లో ఎటువంటి మార్పులు జరగకుండా, అదేవిధంగా అసెంబ్లీలకు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులు కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ ఫెడరల్ సెటప్లో ఏదైతే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాలకి సంబంధించినటువంటి హక్కుల్లో ఎటువంటి భంగం కలిగించకుండా ఉన్నప్పుడు ఈ సింపుల్ మెజార్టీతోనే ఈ బిల్లులను పాస్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు అర్జున్ రామ్ మేఘవాల్ ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు కూడా అంశాలు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మేమేమీ చేయటం లేదు, అదేవిధంగా రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు కూడా మేము ఎక్కడా విఘాతం కలిగించట్లేదు, రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ బిల్లులు తీసుకొస్తున్నామని చెప్పడంలో ఒక మర్మం ఏంటంటే ఒకవేళ దీన్ని సింపుల్ మెజార్టీతోనే ఈ బిల్లులు పాస్ చేసుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది. అదొక అవకాశం అయితే ఉంది. కానీ ఒకటి మీరు అన్నట్లుగా ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీతో కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి సుమారు 360 వరకు కూడా 63, 62 వరకు కూడా కావాల్సింది. కానీ వాళ్ళకు ఉండేది మాత్రం 293, 94 మాత్రమే ఉన్నాయి. ఇంకా 60 కావాలి. కానీ ఒకవేళ 60 వస్తాయా అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ఏంటంటే మాకు ఇప్పటికి అంటే వైఎస్ఆర్సీపీ తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు అన్నీ కలుపుకుంటే సుమారు 300 దాకా వాళ్ళకి మెజారిటీ ఉంది అన్నది. సో 300 దాకా ఉంటే కూడా 320 దాకా మెజారిటీ ఉంది. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ ఏదైతే ఎన్సీపీ ఉంది, శరద్ పవార్ ఎన్సీపీ, శివసేన, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సంబంధించి ఒక 17 మంది ఉన్నారు. సో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఒక 20-30 మందిని ఆప్షన్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇది 2/3 మెజార్టీతో కూడా మేము చేయించవచ్చు అని కూడా భావిస్తున్నారు. సో ఒకవేళ అది మీరు అన్నట్లుగా ఈడీ సిబిఐలను ఉపయోగిస్తే కూడా గతంలో చేశారు కాబట్టి ఇవి కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడు ఈ లోక్సభలో ఈరోజు సింపుల్ మెజార్టీతోనే ఈ బిల్లును ఆమోదించుకున్నప్పటికీ కూడా ఆ సింపుల్ మెజార్టీ అంటే వాళ్ళకున్నటువంటి మెజార్టీ కూడా చూసుకుంటే ఈరోజు హాజరైనటువంటి సభ్యుల్లో మొత్తం ఈరోజు సభకి 467 మంది సభ్యులు హాజరైతే అందులో 2/3 మెజార్టీ అంటే 307 కావాలి. 307 మంది 2/3 మెజార్టీ కావాల్సి ఉంటే కానీ వచ్చింది మాత్రం 269 మాత్రమే. అంటే సుమారు ఒక 40 మంది వరకు కూడా వాళ్ళకి ఇంకా షార్టేజ్ ఉన్నారు. సో ఈరోజు ఒక 20 మంది అసలు బీజేపీ ఎంపీలే రాలేదు, వాళ్ళపైన చర్యలు